రూపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్వందన నొసగిన ఆది ప్రణవనాదము. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. ఆ సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది. సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ విరించినై విరసించి తిని ఈ కవనం. విపంచినై వినిపించి తిని ఈ గీతం. సవేనియ పైన దినకరమయోగ తంత్రుల పైన జాగృత విహంగతులే వినేల గగనపు వేదిక పైన. ప్రార్థి సవేనియ పైన దినకరమయోగ తంత్రుల పైన జాగృత విహంగతులే వినేల గగనపు వేదిక పైన. పల్లికిన్న కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాదా. విశ్వకావ్యములకిది భాష్యముగా విరించినై విరసించి తిని ఈ కవనం. విపంచినై వినిపించి తిని ఈ గీతం. ప్రతి శిశుగళ్ళమున్న పల్లికిన జీవన నాద తరంగం. సేతన్న పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. జనించు ప్రతి శిశుగళ్ళమున్న పల్లికిన జీవన నాద తరంగం. సేతన్న పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. అనాది రాగం ఆది తాళము నానాద జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరసించి తిని ఈ కవనం. విపంచినై వినిపించి తిని ఈ గీతం. నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం.
నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం. లేదు ఆయన కులుగురువైన వశిష్ఠుడు ఇలా అన్నాడు, రాజా పుత్ర కామేష్టి యాగమ చేసిన సో పుత్రులు కలుగుతారన్నాడు. ఆ ప్రకారం దశరథుడు అలా చేశాడు. అప్పుడు యజ్ఞ పురుషుడు యాగగుండమున ప్రత్యక్షమై దశరథునితో ఏమంటున్నాడో అన్నే చెప్తాడు విను. రామచంద్రుడు పుట్టాడమ్మ చంద్రమామ మనకు రామరాజ్యం వచ్చిందమ్మ చంద్రమామ మనకు రామరాజ్యం వచ్చిందమ్మ రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ మనకు రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ. రామచంద్రుడు పుట్టాడమ్మ చంద్రమామ మనకు రామరాజ్యం వచ్చిందమ్మ చంద్రమామ మనకు రామరాజ్యం వచ్చిందమ్మ చంద్రమామ. రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ మనకు రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ. రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ మనకు రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ. దేవదేవుడు విష్ణుమూర్తి గారు రాజు గర్భమునందు దేవదేవుడు విష్ణుమూర్తి గారు రాజు గర్భమునందు రాజు గర్భమునందు చందమామ చిన్ని బాలుడే జన్మించాడు చందమామ. రామచంద్రుడు పుట్టాడమ్మా చందమామ రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ మనకు రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ. రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ. ఓకే అమ్మాయి గారు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.